హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునేది మనకి షుగర్లు, బీపీలు, రకరకాల దీర్ఘకాలిక రోగాల ప్రాబ్లమ్స్, వెయిట్, ఫ్యాట్ పెరిగిపోవటం, కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, హార్ట్ ప్రాబ్లమ్స్ రావటం, ఇలాంటివన్నీ రావటానికి ప్రజెంట్ మనకి ఇప్పుడున్న అలవాట్లు అన్నమాట. మెయిన్ ప్రజెంట్ జనరేషన్లో అలవాట్లు ఎలా ఉన్నాయి అంటే మనకి ఎక్కువగా పార్టీలు, ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏ పార్టీకి వెళ్ళాలన్నా, ఎవరితో కలవాలన్నా, వర్క్ నుంచి రావటం, ఈవినింగ్ టైం, నైట్ టైం కలవటం ఎక్కువగా అలవాటు అయిందన్నమాట ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే సాయంత్రం పూట అయితే అందరూ వస్తారు, జాబుల నుంచి ఇంటికి వచ్చేసి ఈవినింగ్ అందరూ వస్తారని చెప్పేసి డిన్నర్ పార్టీలు, రెస్టారెంట్ పార్టీలు, డ్రింక్ పార్టీలు, ఇట్లా రకరకాలుగా పార్టీలని మనం ఈవినింగ్ టైంలోనే అలవాటు చేసుకున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఈవినింగ్ టైంలో మనం డ్రింక్ తాగి, ఫుడ్ తిని, పార్టీలకు వెళ్ళి హెవీ ఫుడ్ తిని, రెస్టారెంట్లకు వెళ్ళి ఫుడ్ తిని, ఇలాంటివన్నీ డిన్నర్లో మనం బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా బాగా హెవీగా చాలామంది రకరకాలుగా తినేసి బాగా వెయిట్ పెరిగిపోతున్నారు అన్నమాట. ఎందుకంటే మనం మార్నింగు, ఆఫ్టర్నూను, బ్రేక్ఫాస్ట్, లంచ్ మన బాడీకి సరిపోతుంది, మన బాడీకి అనేది మీకు తెలియకపోవడం వల్ల డిన్నర్ని కూడా ఇలాంటి పార్టీలు కూడా ఎప్పుడు నైట్ టైమే చేసుకుంటున్నాం మనం. నైట్ టైం ఎప్పుడైతే పార్టీలు ఎక్కువ అలవాటు అయిపోయినాయో, నైట్ టైం డిన్నర్లు పార్టీలు ఎప్పుడైతే అలవాటు అయిపోయినాయో, రెస్టారెంట్లో డిన్నర్లు ఎప్పుడైతే అలవాటు అయిపోయినాయో, ఫ్రెండ్స్తో గ్యాదరింగ్ కూడా నైట్ టైం ఎప్పుడైతే అలవాటు అయినాయో, దీని ప్రకారం ఏమైపోయిందంటే బాడీలో ఎక్సెస్ కొలెస్ట్రాల్ పెరిగిపోవటం కానీ, ఎక్సెస్ కార్బోహైడ్రేట్ పెరిగిపోవటం కానీ, ఎక్సెస్ ఇక షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం కానీ, ఇక బాడీలో వెయిట్ బాగా పెరిగిపోవటం కానీ, ఈ వెయిట్ పెరగటం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ పెరగటం కానీ, షుగరు, బీపీలు ఇవన్నీ పెరిగిపోవడానికి అవకాశం బాగా ఎక్కువైనాయి అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం 7 to 8%, 10 మందిలో 7-8 మందికి షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ, వెయిట్ కానీ, వీటిలో ఏదో ఒకటి లాంగ్ టర్మ్ డిసీజ్ ఉందే అన్నమాట వీళ్ళకి. దీనికి కారణం మన యొక్క లైఫ్ స్టైల్, ప్రజెంట్ యొక్క మన జీవన శైలియే దీనికి కారణం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం నైట్ టైం ఏమేం పనులు చేస్తున్నాము, ఎలాంటివి తింటున్నాము, ఎక్కడెక్కడ తిరుగుతున్నాము, ఎక్కడ ఉంటున్నాము, నైట్ టైం అనేది బాగా, ఈ డిన్నర్ టైం అనేది చాలా క్రూషియల్ అయిపోయింది అనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు మనం నైట్ టైం అనేది డిన్నర్ అనేది అవాయిడ్ చేయాలి. డిన్నర్ ఎప్పుడైతే అవాయిడ్ చేయగలుగుతారో మీరు ఈ డిసీజుల నుంచి, ఈ రోగాల బారి నుంచి 99% తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఏదో కొన్ని జీన్స్ ప్రకారం మనం ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు, చిన్నప్పటి నుంచి అలవాటు అయినవి వచ్చేసిన డిసీజుల్ని మనం ఏం చేయలేం. కానీ మన ఫుడ్ ద్వారా, మన డైలీ లైఫ్ ద్వారా మనకొచ్చే దీర్ఘకాలిక రోగాలను మాత్రం 99% తగ్గించుకోవచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం వర్క్ చేసి వచ్చో, జాబ్ చేసి వచ్చో, ఇంటికి రాగానే ఫ్రెండ్స్ని కలవడానికి నైట్ టైం వెళ్ళినప్పుడు డిన్నర్ పార్టీలు, రెస్టారెంట్ పార్టీలు, బార్ పార్టీలు, ఇలా ఫంక్షన్లు, డిన్నర్ పార్టీలు, ఇలాంటి రకరకాలన్నీ నైట్ టైం ఎక్కువ అయ్యేసరికి ఏదైనా హ్యాపీ న్యూస్ వచ్చినా కానీ, బర్త్డే ఫంక్షన్లని, లేకపోతే యానివర్సరీ పార్టీలు అని చెప్పేసి, పిల్లల బర్త్డేలు అని చెప్పేసి, దేనికైనా కానీ మనం ఏం చేస్తున్నామంటే నైట్ డిన్నర్కి ప్లాన్ చేస్తున్నాం. ఇంట్లో చేసుకోవడం కానీ, బయటికి వెళ్ళటం కానీ, పార్టీకి వెళ్ళటం కానీ, రెస్టారెంట్కి వెళ్ళటం కానీ, ఇలాంటివన్నీ కూడా నైట్ టైం ఎక్కువ పెట్టుకోవటం వలన మనకి దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం 99% వీటి వల్లనే ఉందనేది గ్రహించాలి. సరే, ఎప్పుడన్నా అప్పుడు వెళ్ళాము, తిన్నాము అన్నప్పుడు మిగిలిన 2 రోజులు మీరు దాన్ని సెట్ చేసుకోవడానికి ఈవినింగ్ టైము, నైట్ టైము డిన్నర్ అవాయిడ్ చేస్తే కనీసం దాన్ని కొంతన్నా మీరు దాన్ని పర్యవసానం మీరు అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే దాన్ని అవాయిడ్ చేయటం వల్ల మీకు కొంచెం బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ కానీ, ఉన్న కొలెస్ట్రాల్ కానీ అది తగ్గించుకునే అవకాశం ఉంటుంది నీ బాడీ. నువ్వు ప్రతిరోజు ఏ పార్టీలు, ఫంక్షన్లు అని చెప్పేసి మళ్ళీ ఇంటికాడ కూడా నైట్ డిన్నర్లో తినటం వలన దీర్ఘకాలిక రోగాలు అయితే పెరుగుతాయే తప్ప తరగవు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం తినాల్సిందే 2 మీల్స్,
బ్రేక్ఫాస్ట్ లంచ్ మాత్రమే మనకున్న ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ మనం చేసే పనులకి సరిపడేది బ్రేక్ఫాస్ట్ లంచ్ తప్ప ఇంకా వేరేది ఏమి తిన్నా ఎప్పుడు తిన్నా అది ఎక్సెస్, అది ప్రాబ్లం క్రియేట్ చేయడమే తప్ప మనకి మన బాడీకి హెల్ప్ చేసేది కాదనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ ప్రజెంట్ ఉన్న మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే ఏది చేసినా, ఏ పార్టీ చేసుకున్నా, ఏ యానివర్సరీ ఫంక్షన్ చేసుకున్నా, ఏ రెస్టారెంట్కి వెళ్తున్నా, ఏ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నా, ఎప్పుడు డ్రింక్ పార్టీలు అన్నా కానీ వేరే ఫంక్షన్స్ కానీ అన్నీ డిన్నర్ అయ్యి సెట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే వర్క్ అవగానే, ఆఫీస్ నుంచి రాగానే, జాబ్ అవగానే, ఇంటికి రాగానే ఈవినింగ్ టైం ప్రశాంతంగా వెళ్ళొచ్చు కదా అనుకుని ఈవినింగ్ టైం అనేది డిన్నర్కి కేటాయించబడి మనకి ఆరోగ్యాన్ని అనారోగ్య పాలు అవడానికి మనం తెచ్చుకున్న ఈ నైట్ కల్చర్, నైట్ పార్టీలు, నైట్ డిన్నర్లు, నైట్ డిన్నర్ మానేసి చూడండి, మీరు ఆరోగ్యం ఎంత మారుతుందో మీరే గ్రహిస్తారు.